ఛానల్ 4 ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మనతో ఉన్నారు. వారు నవంబర్ 11వ తారీఖున ఎన్టీఆర్ గార్డెన్స్లో శాకాహార ధర్మ మహాచక్రం అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమం ఎందుకు నిర్వహించబోతున్నారు అనే వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి పత్రిజీ గారు ఉన్నారు. మీరేమన్నా పత్రిజీ గారిని ప్రశ్నలు అడగదలుచుకుంటే మీకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలను కూడా అడగవచ్చు. నమస్కారం స్వామీజీ. నమస్కారం. నవంబర్ 11వ తారీఖున మీరు జరపబోయేటటువంటి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమైంది? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కానీ ఏ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అయినా కానీ ఏ ఆధ్యాత్మిక ఆందోళన కానీ ఉద్యమం కానీ దాని యొక్క లక్ష్యం ఏమిటంటే ఆధ్యాత్మికత అన్న దాన్ని ప్రజలకు చేరవేయడం. రామకృష్ణ మిషన్ అనుకోండి, లేకపోతే రామచంద్ర మిషన్, క్రిస్టియానిటీ, హిందూయిజము, ఇస్లాం, ఏదైనా అనుకోండి, ఇవన్నీ కూడా స్పిరిచువల్ మూమెంట్స్. సో అసలు స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అన్న దాని యొక్క నిర్వచనమే అహింస. కనుకనే ఎక్కడా హింస ఉండకూడదు. అహింసయే పరమ ధర్మం. అహింస పరమో ధర్మ. ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా ఉంది మీరే చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా గందరగోళాలు, ఎక్కడ చూసినా హింస. కనుక ఆ హింస నుంచి, హింస అనేదే అనాధ్యాత్మికత, అహింస అన్నదే మౌలిక ఆధ్యాత్మికత. సో ఈ అహింసలో 95% ప్రధాన భాగము మానవుడు జంతువుల పట్ల చేయకూడదు ఉండవలసిన అహింస. మానవుడు పట్లే మీరు ఆలోచిస్తున్నారు కానీ మానవుడు జంతుజాలం పట్ల ఆలోచించడం లేదు. లేకపోతే పొల్యూషన్ ఉందనుకోండి, వాతావరణ కాలుష్యం, అది కూడా వాతావరణం పట్ల హింసే. స్మాగ్ అంతా వస్తుంది, మరి పొగ వస్తుంది, లేకపోతే ఆయిల్ స్పిల్ చూశారు మెక్సికోలో, ఆ చేపలను పాప చచ్చిపోతున్నట్టు. ఇప్పుడు ఏమైంది? పర్యావరణ కాలుష్యం. సో దానివల్ల ప్రపంచం అంతా కూడాను విలవిలలాడుతోంది రకరకాల హింసల వల్ల. కనుక అహింస పరమో ధర్మ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చేసి శాకాహారానికి నంబర్ 1 ప్రయారిటీ. అంటే ఎక్కడ ఏ చేప, ఏ మేక, ఏ కోడి చంపబడకూడదు. అది మన ఆహారమే కాదు. కనుక మన ఆహారము కేవలము శాకాహారము, ఫలాలు. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నేను స్థాపించి 20 సంవత్సరాలు అయింది. ప్రతి చోట ఈ యొక్క ఆధ్యాత్మికతని వెల్లివిరియాలి. సో ఆధ్యాత్మికతలో మౌలిక భాగము మానవుడు జంతుజాలం పట్ల అహింస పాటించాలి. సో అందుకోసమే రేపు నవంబర్ 11న దీని పేరు ఏమిటంటే శాకాహార ధర్మం. మాంసాహార అధర్మము, శాకాహార ధర్మం. సో ఈ మహాచక్రాన్ని నెక్స్ట్ డికేడ్ అంటే 10 సంవత్సరాలు అప్ టు 2020 వరకు వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మహాచక్ర వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఆన్ ద November 11th. సో ఎవ్రీ ఇయర్ వీ విల్ డూ ఇట్ ఇన్ ఎ బిగ్ స్కేల్ టు ఫోకస్ పీపుల్స్ అటెన్షన్ ఆన్ ద ధర్మ ఆఫ్ వెజిటేరియన్స్. మీరు చెప్పింది ఓకేనండి. ఎందుకంటే శాకాహారం అన్నది గాంధీజీ గారి దగ్గర నుంచి అట్లా నుంచి అహింస అన్నది మహావీరుడి దగ్గర నుంచి. కానీ నేచర్లో ఉన్న ఎకో బ్యాలెన్స్ అవడానికి సహజంగా ఈకో బ్యాలెన్స్ సంగతి ప్రకృతి చూసుకుంటే మనంగా చూసుకోవాల్సింది. ఆ లెక్కలు వేరే వాళ్ళు చూసుకోవడానికి పైలోకం నుంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. భూమి ఎక్కడ ఏం చేయాలి, చేయకూడదు పైలోకంలో మేనేజర్స్ ఉన్నారు. అది మీది నాది బాధ్యత కాదు. ఎలాగైతే ఇండియా గవర్నమెంట్ అంతా బాధ్యత మీది నాదా, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ దా, మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులది. అలాగే మనం ఎన్నుకోకుండా ఉండే దేవతలు, దేవుళ్ళు లక్షల మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు మనిషి వేటాడకూడదు మీ లెక్కలో, జంతువుని వేటాడచ్చు. అది ఈకో బ్యాలెన్స్. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ ఆ ఈకో బ్యాలెన్స్ అవుతున్నటువంటి పరిణామ క్రమంలో మొట్టమొదట మనిషి వేటాడి ఆహారం సంపాదించుకునేవాడు, తర్వాత శాకాహారాన్ని కన్వర్ట్ అయ్యాడు. వేటాడడం అనేది మనిషి ఈకో బ్యాలెన్స్ని చెడగొట్టడం. మ్యాన్ ఈజ్ నాట్ సపోజ్ టు ఈట్ యానిమల్, మ్యాన్ ఈజ్ సపోజ్ టు బి ఓన్లీ వెజిటేరియన్. సో ఎప్పుడైతే వేటాడడం మొదలుపెట్టాడో అప్పంచే ఈకో బ్యాలెన్స్ చెడిపోయింది భూమండలం మీద. అప్పని ఇప్పటిదాకా చెడిపోతూనే ఉంది. ఇంకా మీరు చెడదొబ్బుతారా స్వామీజీ? అంటే ఆట కోసం కాదు, ఆహారం కోసం అయినప్పుడు
ఆహారం అది కాదు వాడిది. సి మ్యాన్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ వెజిటేరియన్ డైట్, నాట్ ఫర్ నాన్ వెజిటేరియన్ డైట్. యూ సీ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఎనీ మెడికల్ సైన్స్ మ్యాన్ విల్ టెల్. బట్ ఈ కోరిక ఉందే, ఈ కోరిక వైలెన్స్కి అభివృద్ధి చేస్తుంది ఎప్పుడు కూడా. ఏదైనా ఉంటే చిన్నపిల్లలు చూడండి ఏం చేస్తారంటే ఏదైనా టాయ్ ఉంటే దాన్ని విరగొడతాడు ఫస్ట్. అంటే ఆ చిన్నపిల్లల నుంచి ఆ జెనెటిక్ బిహేవియర్లోనే ఆ వైలెన్స్ వచ్చేసింది. వాడి ఉద్దేశం ఏంటి, ఆ లోపల ఏముందో చూద్దామని చెప్పేసి, కానీ మొత్తం విరగొట్టలేదు. క్యూరియాసిటీ. అసలు ఇప్పుడు నార్మల్గా ఒక వ్యక్తి ఆధ్యాత్మికత వైపు, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు, దీని గురించి అసలు అవగాహన లేదు, ఏమీ లేదు, ఆధ్యాత్మికత వైపు మరలాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆధ్యాత్మికత లేకపోతే ఇప్పుడు మీ ప్రపంచం ఎలా ఉందో అలా ఉంది. ఆధ్యాత్మికత అంటే రేపులు, బాంబులు, టెర్రరిస్టులు, నక్సలైట్స్ మీరు చూస్తున్నారు కదా మీరు. ఆధ్యాత్మికత ఉంటే అలాంటివి ఉండవు, అంతే. అందుకోసం ఆధ్యాత్మికత అవసరం. ఇప్పుడు ఆధ్యాత్మికత అనే విషయం అసలు జీవితంలో లేదు ఒక వ్యక్తికి, నాకు జీవితంలో లేదు. ఇప్పుడు లేనప్పుడు ఆధ్యాత్మికత వైపు నేను మరలాల్సిన అవసరం ఏంటి? అవసరమేం లేదు. చావచ్చు, మనం ఎలానే చావచ్చు, ఎలానే బతకచ్చు. నేను లెక్కలు ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి? ఇంజనీర్ కావాలంటే నేను లెక్కలు అవసరం ఏముంది? నేను నా జీవితంలో లెక్కలు నేర్చుకోలేదు, మా అన్నగారు నేర్చుకున్నారు, ఆయన గొప్ప ఇంజనీర్ అయ్యాడు. నేను ఎందుకు ఇంజనీర్ కాలేదు? నేను లెక్కలు నేర్చుకోలేదు. నాకు ఎంతసేపు సంగీతం అంటే ఇష్టం, లేకపోతే ధ్యానం అంటే ఇష్టం, కనుక నేను ఇంజనీర్ కాలేకపోయాను. మా అన్నగారు అయ్యారు, ప్రపంచ విఖ్యాత ఇంజనీర్ అయ్యారు. మా అన్నగారు 32వ ఏటనే ఇంజనీరింగ్లో PhD సంపాదించాడు. అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి లెక్కలు ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను కాలేదు. మనకి ఆధ్యాత్మికత లేకపోతే మనం సరి అయిన మానవుడు కాలేం, సరికాని మానవుడు అవుతాం. అంటే గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి సిద్ధ సమాధి యోగా అవ్వచ్చు, లేకపోతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అవ్వచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవ్వచ్చు, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పరిశీలనలోకి వచ్చిన విషయం, జనరల్గా పరిశీలనలోకి విషయం, ఒక మనసులో కానీ ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆధ్యాత్మికత వైపు మరలటం అనేది జరుగుతుంది. కనుక ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడు వస్తుంది. గౌతమ బుద్ధుడికి ప్యాలెస్లో ఉన్నప్పుడు రాలేదు, ఊరు బయటికి వెళ్ళాడు, ఊరిలోకి వెళ్ళాడు, అప్పుడు చూశాడు అన్నీ. అప్పుడు ఆ డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇంకా ఆయన అక్కడ ఊరుకోలేదు. దాన్ని వేరు లాగేంత వరకు, పీకేంత వరకు ఆయన ఊరుకోలేదు. పీకాడంతా. ఓహో, దుఃఖమంతా ఉన్నది, దుఃఖము తృష్ణ వల్ల ఉన్నది, తృష్ణము అవిద్య వల్ల ఉన్నది, అవిద్య అష్టాంగ మార్గం వల్ల పోతుంది, కనుక అష్టాంగ మార్గం అదే ఆధ్యాత్మికత. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం ఉందే, దాని పేరే ఆధ్యాత్మికత. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని లైఫ్ గడుపుతున్నప్పుడు ఈ ఆధ్యాత్మికత అంటే తన జీవితం తను గడుపుతున్నప్పుడు ఆధ్యాత్మికత వాడు రాడు. అంటే ఎంతో కొంత డిస్టర్బెన్స్ వస్తేనే అప్పుడే వస్తాడు, లేకపోతే రాడు. అప్పుడు మీ పాత్ర వస్తుంది. అప్పుడే పాత్ర వస్తుంది. అంటే నార్మల్, నాకు ఆకలి లేదండి, నేను హోటల్కి వెళ్తానా, ఆకలి ఉంది, ఎక్కడ హోటల్ ఇడ్లీ వడ ఎక్కడని చెప్పేసి దూడుతాను, వాడు ఎలాంటి పెడితే అది తింటాను. ఆకలి అంటే నార్మల్ సమాజానికి అవసరంలా. నార్మల్ అంటే ఏమిటి? ఎవరి పని వారు చేసుకుంటూ వారి ధర్మాన్ని వారు అనుసరిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక మీ యొక్క నార్మల్కి అసలు అర్థమే లేదు. ప్రతి మానవుడికి దుఃఖం ఉన్నది, ఫస్ట్ పాయింట్. నోబడీ ఈజ్ బార్న్ సిన్నర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ రాంగ్. నోబడీ ఈజ్ బార్న్, ఎవ్రీబడీ ఈజ్ బార్న్ ఏ స్మాల్ ఫ్రెష్ బేబీ. ఈ బేబీ పుట్టతోనే ఎడుతాడు. ఎందుకు ఎడుతాడు వాడికి అప్పటికే ఏదో ఆకలి వచ్చింది వాడికి. వాడు ఇంత తల్లి ఒక బ్రెస్ట్ రాగానే వాడు విల్ బి వెరీ హ్యాపీ, నవ్వుకుంటూ ఉంటాడు. కాసేపు మళ్ళీ ఏడుస్తాడు వాడు. సో ఆ యొక్క దుఃఖం అనేది, ఆకలి అనేది, అది పుట్టుకతోనే ఆ ఫ్రెష్తోనే వచ్చింది అది. సో దానికి మనం ఆధ్యాత్మికత జోడించకపోతే అది వికృత రూపం తీసుకుంటుంది. ఆధ్యాత్మికత జోడిస్తే అది ప్రకృతి రూపం. ఆధ్యాత్మికత అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఆధ్యాత్మికత లేనప్పుడు సమాజం నార్మల్ వేళ కాకుండా పక్కకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ ఆధ్యాత్మికత కావాలన్నారు. ఇప్పుడు ధర్మం అధర్మం ఇప్పుడు సొసైటీ చూస్తుంటే జనరల్గా కలిగే ఫీలింగు ఎక్కువగా అధర్మానికి ప్రాతినిధ్యం ఉంది, ధర్మం అనేది సెకండ్ లెవెల్లో ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఈ సొసైటీని సృష్టించిన దేవుడు ఈ తారతమ్యం ఎందుకు సృష్టించారు? మీ పిల్లల్ని మీరు పుట్టించారు, ఆ పిల్లాడు బొమ్మలను ఎందుకు విరగొట్టాడు? ఇప్పుడు మీరు బొమ్మలు విరగొట్టించారా? మీరే సృష్టించారు మీ పిల్లల్ని. మీరు మీ పిల్లల్ని సృష్టించారు. ఆ పిల్లల ఆటలను మీరు సృష్టించారా? ఆ పిల్లల చేష్టలు మీరు సృష్టించారా?
అలాగే దేవుడు మన అందరూ సృష్టించాడు, కానీ మన ఫ్రీ విల్ మనకు ఉంది కనుక నిష్టం వచ్చినట్టు చేయరా. నువ్వు చెడు చేస్తావా మంచి చేస్తావా నీ ఇష్టం. నువ్వు చెడు చేస్తే దాని ఫలితాలు అనుభవిస్తావు, మంచి చేస్తే మంచి ఫలితాలు అనుభవిస్తావు అన్నాడే, కానీ మన చేత ఏమీ చేయించడం లేడు. పుట్టించాడు నిజమే, కానీ మన చేత ఏమీ చేయించడం లేడు. కనుక ఆ దేవుడు అనే పదం తీసేయండి అక్కడి నుంచి. దేవుడు మనల్ని ఏమీ చేయించడం, పుట్టించాడు, మనం వచ్చాం. మనం వచ్చిన తర్వాత మన కర్మలు, మన కర్మ ఫలితాలు, మన వాతావరణము, మన దేశము, మన ప్రపంచము, మన ఈకోసిస్టము, మన పీపుల్స్ టెంపర్మెంట్, ఇదంతా మనం సృష్టించుకున్నాం. సో God has created us, he has not created our lives. We create our own lives. ఒక సెకండ్ క్వశ్చన్కి వస్తే, అధర్మానికి ఎక్కువ ప్రాతినిధ్యం, ధర్మానికి తక్కువ ప్రాతినిధ్యం ఉన్నట్టు సొసైటీలో ఒక భావన. ఆ భావన ఉండడం కరెక్ట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా అధర్మం తెలుసో తెలియకో దాని పట్ల ఉన్నారు. తక్కువ శాతం ధర్మం పట్ల ఉన్నారు. ధర్మం పట్ల ఉన్న వాళ్ళు కూడాను తెలుసో తెలియకో ధర్మం పట్లే ఉన్నారు. వాడు భయంతో ఇంకోటి హత్య చేయడం అంతే. వాడికి హత్య చేయాలని ఉంటుంది, ఆ కోడలికి అత్తగారిని హత్య చేయాలని ఉంటుంది, కానీ చేతులు గడగడ వణుకుతాయి. అంటే మనము ధర్మం కానీ అధర్మం కానీ ఎన్నోసార్లు 98% కూడాను తెలిసి తెలియక చేస్తుంటాం. ఇప్పుడు అడోలసెంట్ పీపుల్ ఉంటారు, చిన్నపిల్లలు ఎవరు చంపేస్తారు, దాన్ని జువెనైల్ బిహేవియర్ అంటాం. దాన్ని తెలిసి చేసిందన్నా మనం. అలాగే మ్యాన్ కైండ్ అంతా కూడా జువెనైల్ బిహేవియర్లో ఉంది. ఒక 16 ఏళ్ళ కన్నా చిన్న పిల్లవాడు చేస్తే జువెనైల్ అంటారు. సో మ్యాన్ కైండ్ అంతా కూడాను మీరు పక్వత స్థితిలో ఉందనుకుంటున్నారా? బై అండ్ లార్జ్ ఒక మహాత్మా గాంధీ పరిపక్వ స్థితిలో ఉన్నాడు, ఒక మహావీరుడు ఉన్నాడు, కానీ మ్యాన్ కైండ్ అంతా లేదు. సో మ్యాన్ కైండ్ అంతా కూడాను ఒక బై అండ్ లార్జ్ ఒక గొప్ప అపరిపక్వత, ఒక జువెనైల్ స్థితిలో ఉంది. అందులోంచి వాళ్ళని ట్రైనింగ్ చేసి పరిపక్వ స్థితికి ట్రైనింగ్ తీసుకోవడం కోసమే పిరమిడ్, స్పిరిచువల్ సొసైటీ ఏ దాడి వాళ్ళు ఎవరైనా. కరెక్టే. ఇప్పుడు మీ స్థాయి వారు ప్రజల్లోకి వచ్చి ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి. మీరు చెప్పినప్పుడు మాలాంటి వారు ఆ ధర్మం అధర్మం రెండు బేరేజ్ వేసుకున్నప్పుడు అధర్మానికి ఎక్కువ ప్రాతినిధ్యం, అధర్మానికి ఎక్కువ సొసైటీలో యాక్సెప్టెన్స్ జరుగుతున్నప్పుడు ఈ ఆ జడ్జిమెంట్ కుదరట్లేదు. ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? కుదరదు. అనిశ్చితి తప్పదు, బంధు నాశనము తప్పదు. కృష్ణుడు వెళ్ళాడు, కౌరవులు చెప్పడానికి వెళ్తే కదా వాళ్ళు. అలాగే యేసు ప్రభువు చెప్పాడు, మహావీరుడు చెప్పాడు, అందరూ చెప్పారు. ఇంకా 1,00,000 మంది మహావీరులు, యేసు ప్రభువులు, కృష్ణుళ్ళు అందరూ వస్తూనే ఉంటారు. వాడి గోల వాడిదే, వీడి గోల వీడిదే. భగవంతుడు సృష్టించిన భగవంతుడు ఇట్లా జరగాలి అని నిర్ణయిస్తే అలా జరుగుతుంది. మరి మన భగవంతుడు నమ్మినప్పుడు ఆయన ఆజ్ఞ అన్నది ఇదంతా ఆయన అనుసరణమే అనుకుంటాం, తప్పేం లేదు కదా. అంటే మరి ఈ రేపులు, బాంబులు, టెర్రరిస్టులు కూడా ఆయన అనుసరణ అనుకుని హాయిగా కూర్చోవాలి ఇంట్లో మనం. అంతే కదా మరి లాజిక్. బాగా చెప్పారు. ఇందాక మీరు చెప్పినట్టు అయ్యా కర్మ అన్నారు. కర్మ అన్నది గత జన్మ నుంచి ఈ జన్మకి, ఈ జన్మ నుంచి నెక్స్ట్ జన్మకి. మానవుడు ఏంటంటే ఒక మౌలికమైన అజ్ఞానం, ఈ యొక్క శరీరమే ఈ యొక్క జన్మే ఉంది అనుకుంటున్నాడు. అది రాంగ్. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, బహూని జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూని జన్మ అంటే ఎన్నో జన్మల తర్వాత ఒకానొక ఆత్మ తనను తాను తెలుసుకుంటుంది. మాం ప్రపద్యతే. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు అన్నీ తెలుసు, నీకు తెలియదు. కనుక బిఫోర్ ఎనీ డిస్కషన్ ఆఫ్ దిస్ ధర్మము ఆర్ అధర్మము, హింస అహింస, ఈ మానవాళి యొక్క పరిస్థితులు, సత్యం ఏంటంటే అసలు మానవుడు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ఫస్ట్ నిర్వచనాలు తెలుసుకోవాలి మనకి. ఆ బేస్ నిర్వచనాలు ఎవరికీ తెలియదు. మరి డిస్కషన్స్ ఎలా ఉంటాయి చెప్పండి. నాకు యాటమ్ అంటే తెలియదు, ప్రోటాన్ అంటే తెలియదు, ఎలక్ట్రాన్ అంటే తెలియదు, న్యూక్లియస్ అంటే తెలియదు. నేను ఒక ఐన్స్టీన్తో ఏం మాట్లాడతాను చెప్పండి. ఇప్పుడు ఆధ్యాత్మిక గురించి చెప్పారు, ధర్మానికి నిర్వచనం చెప్పండి.
ధర్మం ఒక నిర్వచనం, ఒక అత్యద్భుత నిర్వచనం ఉంది. ఇది షడ్దర్శనాల్లో వైశేషికంలో ఉంది. యత్ర అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. యత్ర అంటే ఎక్కడైతే, అభ్యుదయం అంటే డెవలప్మెంట్, నిశ్రేయస్ అంటే మోక్షం. దేనివల్ల అయితే ఒక డెవలప్మెంటును ఒక మోక్షము వస్తాయో దానిని ధర్మం అన్నాడు. చూసారు? అంటే ఎక్కడైతే దేనివల్ల అయితే ఆ డెవలప్మెంట్ ఉండదో, ఇహలోకంలో పరలోకంలో మోక్షము ఉండదో, దాని పేరు అధర్మము. దేనివల్లనైతే ఇహలోకంలోనూ డెవలప్మెంట్, అభ్యుదయము అంటే డెవలప్మెంట్, వికాసం. నిశ్రేయస్ అంటే ఎన్లైటన్మెంట్. దేనివల్లనైతే అభ్యుదయము ప్లస్ నిశ్రేయస్సు రెండు వస్తాయో దానికి ధర్మము అని పేరు. అని అబ్సల్యూట్లీ వండర్ఫుల్. ధర్మము అన్నది ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఎన్లైటన్మెంట్ ఉంటుందో, కాదు చేసే క్రియ వల్ల అది ధర్మము. ధర్మం చేస్తే డెవలప్మెంట్ ఉంటే ధర్మం లేదు, అది ధర్మం. మనిషి ధర్మం, ఇది సొసైటీ ధర్మం. మనిషి ధర్మం ఒక్కడే ఉంటేనా? ఒక్కడే ఉంటే కదండి. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, ధర్మమా అధర్మమా అని నేను ఆలోచించుకున్నప్పుడు నేను ఎట్లా బేరు చేసుకోవాలి? అలా కాదు, ప్రపంచంలో ఎవరు లేడు, ఒక్కడే మానవుడు ఉన్నాడు. నా ధర్మమా? అట్లా కాదండి. నేను అడిగేది ధర్మం అంటే ఎప్పుడు సొసైటీ ప్రకారమే ఉంటుంది. నేను ఇప్పుడు ఒక పని చేయాలి, ఆ పని చేసినప్పుడు దాంట్లో ధర్మాధర్మ విచక్షణ వచ్చి ఉంటుంది. వచ్చినప్పుడు ఇది ధర్మమా కాదా అని నేను ఎట్లా నిర్ధారించుకోవాలి? ఎప్పుడు కూడాను నేను తెలుగు నేర్చుకోవాలి. నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలి? తెలుగు తెలిసిన పండితుడి దగ్గర. అలాగే నేను ధర్మం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ధర్మం తెలిసిన ఆయన. అలాగే మరి. సో ఆల్వేస్ దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీ గివెన్ ఫీల్డ్. నేను సంగీతం నేర్చుకోవాలి, కర్ణాటక సంగీతం నేర్చుకోవాలి. నేను పెద్ద పెద్ద గురువు గారి దగ్గర వెళ్ళాను తెలుసా మీకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే నేను మా అమ్మ నాన్న దగ్గర నేను సంగీతం నేర్చుకుంటానా? రాదుగా వాళ్ళకి. మా అమ్మ నాన్నకి సంగీతం తెలియదు. ధర్మం ప్రీచ్, అలాగే మా అమ్మ నాన్న కూడా ధర్మం అంటే తెలియదు. ఇప్పుడు ధర్మం ప్రీచ్ చేయడానికి వచ్చిన వారి దగ్గరికి వారికి ముందర ధర్మం తెలిసి ఉంటే ధర్మం చెప్పగలరు. మీకు సంగీతం నేర్పించిన సంగీత జ్ఞానం ఉంటే సంగీతం చెప్పగలరు. మీకు 100% తెలిస్తే నాకు 80% చెప్పగలరు. ఆ ధర్మాధర్మం వారిలోనే మనం చూస్తున్నాం చాలా మందిని. మీరు చెప్పినట్టు స్వాములు వారు వారి రూపాలు, అనేక రూపాల్లో. కానీ ఎట్లా జడ్జ్ చేయాలి మనం? మీరు జడ్జ్ చేయడం అసంభవం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు మంచి ఎవరు ఎప్పుడు కూడా దీన్ని ఏమంటారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ఎక్కడ ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకు తెలియదు, ఎవరి ధర్మం గొప్పదో తెలియదు. కానీ ఎప్పుడు కూడాను మనకు ఒక అంతరాత్మ ఉంది. అంతరాత్మ ఏం చెప్తుందంటే ఎవరిని కలిసినా కూడాను అరే వీడు కరెక్టు, వీడు రాంగ్ అని చెప్తుంది. మనం ఎంత ఎక్కువగా అంతరాత్మ యొక్క వాణిని వినగలిగే స్థితిలో ఉంటామో అంత ఎక్కువగా మనం ఆ యొక్క ధర్మాన్ని అధర్మాన్ని గ్రహిస్తాం. ఈ అంతర్వాణి నీ వినగలిగే స్థితి పేరే ధ్యానం. అందుకే ధ్యానం కావాలి. ఇప్పుడు దీనికి సమాధానం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీ మనసుని మీరు సమాధాన పరచుకోగలిగారు, మనసుని సమాధానం, అంతవరకు ధర్మాధర్మాలు తెలియవు స్వామీజీ. ఆధ్యాత్మికత ధర్మం తర్వాత ఈ జన్మలో చేసినటువంటి తప్పు ఉప్పు అది మరుసటి జన్మకు వెళ్ళటం అంతవరకు నిజం. అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్థాయిలో ఇవాళ మీరు అప్పులు చేశారు, రేపు మీ అప్పుల వాడు వచ్చి మేము గొంతు పట్టుకోవడం సరే పట్టుకుంటారు. రేపు ఇంకా రాలేదు కానీ రేపు వచ్చి పట్టుకుంటాడు వాడు. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ గత జన్మ సుకృతమా లేకపోతే? సుకృతం కన్నా గొప్పది నా గత జన్మ. సుధ్యానం రెండు ఉన్నాయి. సుకృతం ఉంది, సుధ్యానం ఉంది. సుకృతం అంటే మంచి చేశాను, సుకృతం అంటే పుణ్యం. నేను ఎన్నో జన్మలు నేను ధ్యానం చేశాను. అండర్స్టాండ్? నేను ఎన్ని జన్మలు ధ్యానం చేశానో అన్ని జన్మల యొక్క ధ్యాన ఫలము ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక ఆందోళన, ఒక ఆధ్యాత్మిక ఉద్యమమే స్థాపించాను. డోర్ వేస్ టు లైట్ అని 2 రోజుల క్రితం పుస్తకం చదవటం మొదలుపెట్టాను. అయిపోయింది కృష్ణానంద. అయ్యా ఆయనకు నమస్కారం. ఆయన చెప్పినటువంటి ఆయన పడినటువంటి బాధలు చూస్తే అంటే ఆయనని నిర్మించుకొని మీరు చెప్పినటువంటి సప్త ఋషులు లేకపోతే ఆయన్ని నువ్వు ఈ కార్యక్రమంలో వెళ్ళాలి, నువ్వు ధర్మం ఆచరించాలి, ధర్మాన్ని నువ్వు ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి అని మిమ్మల్ని తీసుకొచ్చినట్టు ఆయన తీసుకొచ్చిన వారిని మిమ్మల్నే కష్టాలకు గురి చేస్తుంటే మిమ్మల్ని చూసి మేమేమనుకోవాలి? అందుకే రామాయణం మహాభారతం రాశారు. పాండవుల్ని కష్టాలు పెట్టాడు, ద్రౌపదికే మానభంగం చేశారు, ద్రౌపదికే 5 మొగుళ్ళని పెట్టాడు. ఓకే, సీతనే ఎత్తుకుపోయారు. ఇది నార్మల్. అవి ఎందుకు రాశారంటే బాబు అందరికీ నువ్వు గొప్పవాడైనా మామూలు వాడివైనా ఎవరికైనా కానీ ఈ ప్రాపంచిక బాధలు తప్పవు. అందులో వాళ్ళు ఎలా సహనం చూపించారో నువ్వు కూడా అలా సహనం చూపించు. అందుకోసం గొప్ప గ్రంథాలు రాశారు వాల్మీకుల వారు, వేదవ్యాసుల వారు.
సహనం కావాలి మనకి. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం, ఆ సృష్టి మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం నియమించినప్పుడు కష్టాలు లేకుండా చేయొచ్చుగా. ఇప్పుడు మీరు ఒక మంచి కార్యం గురించి వచ్చారు, మంచి కార్యం గురించి వచ్చిన వారికే కష్టాలు ఏర్పడతాయి. మనం వచ్చింది మన ద్వారానే వచ్చాము, మనం పంపబడలేదు, మనం సృష్టింపబడ్డాము, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపబడలేదు. మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని సృష్టించారు, మిమ్మల్ని ఇప్పుడు నా ముందు కూర్చోబెట్టారా? కాదు కాదు. కనుక సృష్టి అన్న సత్యము కరెక్టు, కానీ ప్రతి ప్రాణి తన ఇష్టానుసారం ఇహలోకాల నుంచి పరలోకాలకు, పరలోకాల నుంచి ఇహలోకాలకు ఇదంతా తన ఇష్ట ప్రకారం చేస్తుంటుంది. ఆయన వాళ్ళు ఏదో అది లేదా ఆమె ఆయనో అదో ఏమో అవన్నీ మనకు అనవసరం. వాళ్ళు ఎవరు పంపించరు. మన స్వంతంగా మన ఇష్టంతో ఎన్నికతో కష్టాలను ఎదుర్కోవడమే వస్తాము. ఉదాహరణకు నాగభూషణం గారు రక్త కన్నీరులో కుష్ఠరోగిగా వేశాడు. పోయిపోయి కుష్ఠరోగిగా వేయాలి ఏంటండి? మంచి రాజుగా టీవీగా వేయచ్చుగా అంటే ఒక యాక్టర్కి ఆ కుష్ఠరోగి చాలా ఉంటుంది. పైలోకాంచి ఇవన్నీ కూడా ఒక గొప్ప రోల్స్ ఇవి. విలియం షేక్స్పియర్ ఏం చెప్పారు? ఆల్ ద వరల్డ్ ఈజ్ అ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. పైలోకాంచి ఇదంతా డ్రామా. ఈ డ్రామాలో గొప్ప గొప్ప యాక్టర్స్ చాలా ట్రాజిక్ రోల్సే తీసుకుంటారు. మీనా కుమారి ఎంతసేపు ఏడుస్తూనే ఉంటుంది, సావిత్రి గారు ఎప్పుడు ఏడుస్తుంటారు. ఆవిడ ఏడుపునే మనం చూడడానికి వెళ్తాం. మనం రేలంగి హాస్య నటన చూడడానికి ఎంత వెళ్తామో సావిత్రి ఏడవడానికి కూడా అంత చూడడానికి ఇదంతా తుడుచుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు వచ్చింది కూడా ఆ రోజు వేయడం కోసమే వచ్చారు వాళ్ళు. మనం పుట్టే ముందర మనం ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా, ధనవంతుడుగా పుట్టాలా, గరీబ్గా పుట్టాలి, ఇవన్నీ రోల్స్. ఇవన్నీ వీ టేకప్ దోస్ రోల్స్. అన్లెస్ యూ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఆల్ రోల్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఇది మన కర్మ అని సరిపెట్టుకోవటం, ప్రతిదీ మన కర్మే. సరిపెట్టుకుంటే అసలు దాంట్లో ఉండేది మన కర్మ ఫలం చేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. మన కర్మ అనుకుంటే గ్రోత్ లేదుగా. కాదు మన కర్మ అనుకుంటేనే గ్రోత్ ఉంటుంది. వాడెవడో చేశాడంటే మనకి గ్రోత్ లేదు. కానీ మన స్వీయ కర్మ అన్నప్పుడు, ఓహో నేను స్వీయ కర్మ ద్వారా నేను కాఫీ చేశాను, ఆ కాఫీలో నేను పంచదార సరిగ్గా వేయలేదు, నెక్స్ట్ స్వీయ కర్మ ద్వారా నా పంచదార సరిగ్గా వేయడం నేర్చుకోవాలని చెప్పి ఆ పంచదార లేని కాఫీ నేనే కదా తాగాలి. మళ్ళీ నా స్వీయ కర్మని నేనే అనుభవించాలి కదా. నాకు ఇష్టం లేనప్పుడు నేను ఎలా దాన్ని మలుచుకోవాలో అలా మలుచుకుంటాను. దేవుడు చేశాడంటేనే ప్రాబ్లం, నేను చేశానంటే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం సాల్వింగ్. అది ప్రతి 52 లక్షల సంవత్సరాలకు ఒకసారి మొత్తం ఈక్వేషన్ అయిపోద్ది. ఈక్వేషన్ అయిపోయి మళ్ళీ జీవం అనేది ఉద్భవిస్తుంది అన్నారు. అది ఎంతవరకు నిజం? ఇది చాలా పెద్ద టాపిక్స్ అండి ఇవన్నీ. సి ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ వెరీ హ్యూజ్ టాపిక్స్, వెరీ వెరీ హ్యూజ్ టాపిక్స్. ఒక జీవితకాలం దాని వెంట పడితేనే కానీ అవి అర్థం కావు. అది అర్థమైన ఏనుగు తోక అంతా, తోక వెంట్రకంతా అర్థమయ్యేది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మేము మీడియాలో ఉన్న మీడియాని విమర్శించకూడదు, కానీ ఆ మీడియాలోనే ఒక అనైతిక ధోరణి మునిగిపోతుంది, లేకపోతే 2012కి అంతమైపోతుంది అనేటటువంటి ఒక భయాందోళన కల్పించినప్పుడు, ఒక సామాజిక బాధ్యత లేకుండా ఆ ప్రయోగం మేము చేస్తున్నప్పుడు ఇంకోటి తప్పు, ఇట్లా జరగదు లేకపోతే ఇట్లా జరగబోతుంది. ఒక విషయం మీడియా గురించి, మీడియాకి సామాజిక బాధ్యత లేదని అని ఎవరిని అంటే నేను ఒప్పుకోనండి. సత్యం చూపించాల్సిన బాధ్యత ఉంది, అందుకే సమాజాన్ని మోల్డ్ చేయవలసిన బాధ్యత మీడియాకి లేదు. ఇది ఊహేగా మరి. ఏది 2012లో నీ ఊహ చూపించు, వాడు చూస్తాడు చూడ్డాడు, దాన్ని ఏమేం పర్యవసనం ఉంటుంది, అది వాడి ఇష్టం, అది మీ ఇష్టం కాదు. మీ బాధ్యత కల్పించడం లేదు సార్. వాడు ఏదో అనుకున్నాడు చెప్తున్నాడు. నేను ఎప్పుడు మీడియాకి నమస్కారం చేస్తుంటాను. మీడియాని అందరూ తప్పు పడుతున్నారు, మీడియా చూసేవాడిని తప్పు పడాలి. మీరు అంటున్నారు ఇందాక పెద్ద పెద్ద గురువు గారు వాడు సరిగా లేరంటే, వాడు సరిగా లేకపోతే వాడి దగ్గర నువ్వు ఎందుకు వెళ్తున్నావు? తెలుసుకునే టైం అయిపోతుంది. టైం అయిపోవడం అంటూ లేదు. ఎందుకంటే ఆత్మ ఎప్పటిది ఎక్కడో ఒక చోట సాత్వం కోసం వెళ్తాము. సాత్వం కోసం వెళ్ళినప్పుడు అది లభించుద్దని చెప్పేసి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు మంచి చెడు తెలిసే లోపల కొంత టైం జరిగిపోతుంది, చాలా టైం జరుగుతుంది. మీకు గురువు గారు అంటే ఏంటో అసలు మీకు ఏం అర్థమే కాదు. అసలు నేను చెప్తాను, ఒకసారి చెప్పనా? చెప్పండి. గురువుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి చెప్పన్నా? ఒక గురువుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి చెప్పనా? చెప్పండి. ఒక గురువు ఉన్నాడు, ఆయన దగ్గరికి చాలామంది వెళ్ళారు. ఒక శిష్యుడు పోయి గురువుగారు చెప్పాడు, స్వామీజీ ఈ ధ్యానం చేయడం కోసం నేను బ్రహ్మచారిగా ఉండవలసిన అవసరం లేదు కదా అన్నాడు. అవునయ్యా, ఎవరు చెప్పారు నీకు అవసరం ఉందని? నువ్వు హాయిగా ఎంజాయ్ చేస్తుండే లైఫ్ని ధ్యానం చేసుకుంటుండే, దానికి దీనికి సంబంధమే లేదు అని చెప్పాడు. ఆయన చక్కగా సంసారం చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, రెండిట్లో బాగా అభివృద్ధి సాధించాడు. ఇంకొక శిష్యుడు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు బ్రహ్మచర్యం అనేది ధ్యానానికి భంగం కదా అన్నాడు. అవునయ్యా అన్నాడు. నిజమేనయ్యా, భంగమే కదా అన్నాడు. సో వాడు కూడా బ్రహ్మచారిగానే ఉంటూ ఏ సెక్స్ లేకుండా
హాయిగా వాడు ధ్యానం చేసుకుంటూ ఇద్దరు పురోగతి సంపాదిస్తున్నారు. ఇద్దరు మార్కెట్లో కలుసుకున్నారు. వాడికి వీడి తెలియదు, వీడికి వాడు తెలియదు. ఇద్దరు మార్కెట్లో కలుసుకుని అయ్యా గురువు గారు, ఒకటే గురువు గారు, నీకేం చెప్పారు, నాకేం చెప్పారు, ఎక్స్చేంజ్ చేసుకునేసరికి ఇద్దరికి డౌట్స్ వచ్చాయి. వాడికి చెప్పింది కరెక్ట్ ఉందేమో వీడికి చెప్పింది కరెక్ట్ ఉంది వాడు, ఇద్దరు కూడాను ఆపోజిట్ వ్యూస్ టేకప్ చేసి ఇద్దరు ధ్యానం వదిలిపెట్టేశారు. ఆ గురువు రాంగా రైటా? ఆ గురువు వీరికి ఏది కావాలో అలాగే కనుకనే ఒక గురువు దగ్గరికి 1,00,000 మంది వెళ్ళినప్పుడు ఆ గురువు గారు ఈ 1,00,000 మందికి 1,00,000 రకాలుగా ఏది చెప్పాలో అలా చెప్తూ ఉంటాడు. ఇది విషయాన్ని తెలియదు అందరికి. పబ్లిక్ ఏమంటారు, చాలా కాంట్రవర్షియల్ గురువు అండి, ఆయన నాకు అన్యాయం చేశాడండి. ఇంకోటి ఏమంటాడు, 10 మంది వచ్చేసి నాకు న్యాయం చేశాడండి. ఎవడు రాంగ్, ఎవడు రైట్? బాగా చెప్పారు. ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్లారు. మరలా మనం తిరిగి ఇక్కడ కూర్చొని సంభాషించబోయేటప్పుడు ఈ ఆధ్యాత్మికత, ధర్మము ఇంకా మీరు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడంలో మీ వంతు కృషి, అలాగే ఒక మంచి సమాజం ఏర్పడాలని కోరుకుంటూ బార్ సునే, 1000 బార్ సునే అంటే మనం వింటూనే ఉండాలి, 1000 సార్లు వింటూనే ఉండాలి. సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏమిటి, ఇవన్నీ అలా జీవితాంతం వింటూనే ఉండాలి. దాన్నే అప్పుడే అది ఆ సత్సాంగత్యం జరుగుతూనే ఉంటుంది. ఒక మంచి సమాజ స్థాపనకి మీరు చేస్తున్న కృషికి మా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.